అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు రామాపురం. ఆ ఊరు చూడ్డానికి ఎంతో అందంగా, చక్కగా ఉండేది. పచ్చని చెట్లతో, ఎంతో అందమైన కట్టడాలతో పచ్చగా ఉండేది. ఈ ఊరిలో ఎలాంటి కొరత ఉండేది కాదు. అందరూ కలిసిమెలిసి ఉండేవారు. అయితే ఒకరోజు రామయ్య అనే వ్యాపారి ఉన్నాడు. అతను ఒకరోజు ఆకలి బాధతో బాధపడుతూ ఉన్నాడు. తినడానికి ఏమీ లేవు, కొనుక్కోవడానికి డబ్బు లేదు, ఏమి చేయాలో అని ఆలోచిస్తూ బాధతో దిగులుగా చెట్టు కింద కూర్చొని ఇలా అంటున్నాడు. ఈరోజు తినడానికి నాకు ఏమీ లేవు, ఏమి తినాలి నేను? కడుపులో ఆకలేమో బాగా వేస్తోంది. ఎవరైనా సహాయం చేస్తే బావుండు అని అనుకుంటున్నాడు. ఇది అంతా చెట్టుపైన ఉన్న 2 పక్షులు విన్నాయి. ఆ పక్షులు అతని బాధ చూసి ఏదైనా సహాయం చేయాలి అనుకున్నాయి. అప్పుడు అందులో ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్ళి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ కింద పడి ఉన్న మామిడికాయను తీసుకువచ్చి ఆ వ్యాపారికి ఇచ్చింది. ఇది చూసిన ఇంకో పక్షి తను కూడా ఏదో ఒకటి ఆ వ్యాపారికి సహాయం చేయాలి అనుకుంటుంది. అప్పుడు ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ రెండో పక్షి తన ఈకలలో ఉన్న ఒక ఈకను తీసి ఇస్తుంది. ఇచ్చి ఇలా అంటుంది, ఇదిగో వ్యాపారి, నేను ఏమీ చేయలేకపోతున్నాను. నా దగ్గర ఈ ఈకలు మాత్రమే ఉన్నాయి. అందుకని ఈ ఈకని తీసుకొని నీకు కావలసినది చేసుకో అని చెప్తుంది. ఆ పక్షి చెప్పిన మాటలకు వ్యాపారి చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు వ్యాపారి ఆ 2 పక్షులతో ఇలా అంటున్నాడు, ఓ పక్షుల్లారా, మీరు నాకు సహాయం చేయాలి అనుకున్నందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం. కానీ ఇందులో నువ్వు తెచ్చిన పండు నాకు ఎంతో ఆకలిని తీరుస్తుంది. కానీ నువ్వు సహాయం చేయాలి అనుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు తెచ్చిన ఈ ఈక నాకు ఏ విధంగా ఉపయోగపడదు కదా. ఆ వ్యాపారి మాటలకు పాపం ఆ పక్షి ఎంతో బాధపడింది. తనకి సహాయం చేయలేకపోతున్నందుకు ఎంతో బాధగా తలదించుకొని చూస్తూ ఉంది. చూశారు కదా పిల్లలు, ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నప్పుడు వారికి ఏది అవసరమో అది మనం సహాయం చేయాలి. అంతేకాని మన దగ్గర ఉన్నది ఇచ్చేస్తే అది వాళ్ళకి ఉపయోగపడకపోవచ్చు. ఈ కథ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.